ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అనుకుంటా నేను ఇప్పటిదాకా ఛానల్లో చేసింది. చాలా ఇంపార్టెంట్, గుడ్ న్యూస్ కూడా, చాలా మంచి గుడ్ న్యూస్ ఉంది మనకి. అలాగే అసలు ఏం జరుగుతుందో బేసిక్గా చెప్పాలండి. ఇప్పటికి నా మీద 6 ఉన్నాయి కేసులు, ఢిల్లీలో 2. మీరు అనుకున్నట్టు సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ వాళ్ళ టీము ఏదో వేశారు, మనకు వచ్చింది, అదంతా తెలుసు కదా. మనశంకర్ వరప్రసాద్ ఒకటే కాదండి, ఎవ్రీ సంక్రాంతి ఫిలిం 4 సినిమాలు 4 పడ్డాయి, టక వచ్చినాయి. అంటే వాళ్ళకంత ఇదైపోయింది, అంటే భయపడతారు, కాపీరైట్ స్ట్రైక్లు అయిపోయినాయి. కాపీరైట్ స్ట్రైక్లు ఏం చేయాలి ఏంటి అని మనం మాట్లాడాము. ఇప్పుడు ఇట్ ఈస్ నో లాంగర్ ఎ థింగ్ అనుకుంటున్నాను. తెలుగులో చాలామంది యూట్యూబర్స్కి అందరికీ తెలుసు కాపీరైట్ స్ట్రైక్ అయితే ఏంటి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి సివిల్ కోర్టుల్లో వెళ్ళిపోయి ఇంటరిమ్ ఇంజంక్షన్లు తెచ్చుకుంటున్నారు. దీని గురించి కూడా మాట్లాడదాం. ఏం జరిగింది ఇప్పుడు, ఏఐప్లెక్స్ అని చెప్పి కొన్ని పేర్లు వినిపిస్తూ ఉంటాయి మీకు, ఏదో అయ్యింది, రివ్యూస్ని ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, నాగవంశీ గారు వచ్చి మళ్ళీ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అన్నీ అడ్రస్ చేద్దాం, మామూలుగా ఉండదు. కానీ తగ్గాలి, తగ్గాలి. ఎక్కడ తగ్గాలి అంటే తప్పు చేసినప్పుడు తగ్గాలి, లేదా ఇండియాలో కోర్టు ఆర్డర్స్కి మనం ఎవడైనా సరే తగ్గాల్సిందే, ఎంతటోడైనా సరే. అలానే మనకు కోర్టు ఆర్డర్ వచ్చింది కాబట్టి మనం డౌట్లో ఉన్నాం కాబట్టి లాయర్స్తో కన్సల్ట్ చేయడం వల్ల ఆ టెంపరీ బేసిస్లో నేనే వీడియో ప్రైవేట్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత లాయర్ గైడెన్స్ తీసుకొని మనకి ఇది వర్తించదా అని చెప్పి దాన్ని పబ్లిక్ చేశాము. బట్ అసలు జరిగింది ఏంటి, వీళ్ళు అసలు ఏం కేసులు వేశారు, లేదా మన దీని పేరేంటి బుక్ మై షో అని చెప్పి రేటింగ్లు ఆపేసాం, ఏదో చేసేసాం, అది ఇది అని చెప్పి ఏదో హంగామా చేస్తున్నారు. ఏదో ఆర్డర్ వచ్చేసింది యూజింగ్ ద పవర్ ఆఫ్ టెక్నాలజీ, ఏఐప్లెక్స్ అని చెప్పి పెడుతున్నారు కదా. దాని గురించి కూడా మాట్లాడతాం. అసలు ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని. ఈ గ్యాప్లో చెప్పడం మర్చిపోయాను. హలో గైస్, వెల్కమ్ టు బాల్పిచ్ మీటింగ్స్. కొత్తగా చెప్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ అన్ని విషయాల కమాన్ క్రౌడ్ ఫండింగ్ కమాన్ ఇది కాదండి, ఇది నా జిల కోసమే, నా దానికోసమే నేను వెళ్తున్నా. కాబట్టి మీరు నాకు సపోర్టు, జస్ట్ మోరల్ సపోర్ట్ చాలు. అలానే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీకు ఒకవేళ కాంటెంట్ నచ్చితేనే, ఏదో జరుగుతుంది అని చెప్పి చేయకండి, మీకు బోర్ కొడుతుంది కాంటెంట్ నచ్చకపోతే. కాంటెంట్ నచ్చితే మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ ఆడియన్స్కి, మన రైట్స్కి ఏమవుతుంది, మన రైట్స్ ఏంటో తెలియాలనుకున్న వాళ్ళకి పక్కా షేర్ చేయండి. మనం ఫస్ట్ గుడ్ న్యూస్తో మొదలు పెడతాను. ముందు మళ్ళీ ఫ్రస్ట్రేషన్ కాకుండా గుడ్ న్యూస్ చెప్తాను. మీరు బెంగళూరు సివిల్ కోర్టుకి వెళ్ళారు, మళ్ళీ చెప్తాను కదా, ఎవరు వెళ్ళారు అంటే 4 సినిమాలు 4 వెళ్ళినా టక 4 ఆర్డర్లు తెచ్చుకున్నారు, 4 ఆర్డర్లు నాకు పంపించారు. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళాను. నేను అందరికీ రైట్ ఉంది కదా కోర్టుకి వెళ్ళడానికి. బెంగళూరు హైకోర్టుకి వెళ్ళాం, వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళాం, మనం హైకోర్టుకి వెళ్ళాం. రిట్ పిటిషన్ వేసామంటే, రిట్ పిటిషన్ ఇస్ అ వెరీ సీరియస్ బిజినెస్. రిట్ పిటిషన్ ఏంటంటే మన ముందు వచ్చిన కోర్టు ఆర్డర్ అయితే ఉందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ మనం బెంగళూరు హైకోర్టుకి వెళ్ళాం. సో దీంట్లో 2 థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ నువ్వు వెళ్ళి రిట్ పిటిషన్ రాసేస్తే ఎవరినంటే వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేయరు. సో నీకు సాలిడ్ గ్రౌండ్ ఉండాలి. ఎందుకంటే ముందు ఒక టెంపరీ ఆర్డర్ వచ్చింది, ఒక యాడ్ ఇంటరిమ్ ఇంజంక్షన్ వచ్చింది, వాళ్ళకి ఫేవర్గా వచ్చింది. ఒకటి కాదు, నాకు 2-3 వచ్చినట్టున్నాయి, అలా 4 వచ్చినాయి కదా. దాన్ని ఛాలెంజ్ చేస్తూ మనం చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్, అసలు ఇది ఏ బేసిస్ మీద అసలు వాళ్ళు చూడాలి అని చెప్పి అడ్మిషన్ అవుతేనే ఒక పెద్ద విక్టరీ. అది జరిగింది మన సిచ్యువేషన్లో. హైకోర్టు యాక్సెప్ట్ చేసింది, ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి తీసుకున్నారు. తీసుకోవడమే కాదండి, మనకి స్టే కూడా ఇచ్చారు. స్టే ఈజ్ అగైన్ ఎ వెరీ బిగ్ విక్టరీ. వాళ్ళు తెచ్చుకున్న ఆర్డర్ మీద స్టే వచ్చింది. సో వాళ్ళది మనకు వర్తించదు అనమాట ప్రస్తుతానికి. ఇంకా దిస్ కేసు విల్ గో ఆన్ ఇన్ హైకోర్టు మీద దేక్తే ఏంటి, మీరేం వేశారు, మేమేంటి మాట్లాడుకుందాం అక్కడ. బట్ హైకోర్టుకి వెళ్ళాము, మనకి రిలీఫ్ వచ్చింది, టెంపరీ రిలీఫ్ అయితే వచ్చింది. ఈ వీడియో బయటకు వచ్చే టైంకి ఆర్డర్ కాపీ మా దగ్గర ఉంటే నేను పోస్ట్ చేస్తాను, లేకపోతే ఎక్కడన్నా వేరే మీడియంస్లో పోస్ట్ చేస్తాను. బట్ లెట్స్ బిగిన్ ద షో. ఇది ఎందుకు ఇంపార్టెంట్, సరే నీ గురించి ఏదో వేసారా కేసు బార్బెల్, నీకు మాకెందుకు రా అని మీకు జెన్యున్గా ఎవరికైనా అనిపిస్తుంది, ఎవరికో ఏదైతే నాకేంటి అని. కానీ ట్విస్ట్ ఏంటో తెలుసా, ఇదేదో నా మీద వేసింది కాదండి, ఇది జాన్ డో ఆర్ ఇండియాలో అయితే అశోక్ కుమార్ ఆర్డర్ అని కూడా అంటారు. సో బేసిక్ ఏంటంటే ఒకటి మీద అని కాదు, అది ఎవరికి వర్తిస్తే వాడికి అన్నట్టు, అందరికీ అన్నట్టు ఈ ఆర్డర్. అలాంటి ఆర్డర్లు తెచ్చుకున్నారు. సో అసలు ఏ బేసిస్ మీద తెచ్చుకున్నారు అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనశంకర్ వరప్రసాద్ సినిమా టీం ఉంది కదండి, వాళ్ళు ఏం చేశారంటే ఈ ఏఐప్లెక్స్ అనే వాడికి ఓ రైట్స్ ఇచ్చారు. ఏంటి, టు పర్సూ కాపీ రైట్ ఆర్ యాంటీ పైరసీ. ఈ ఏఐప్లెక్స్ వాడు కూడా యాంటీ పైరసీ అది ఇది అనుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇట్ మేక్ సెన్స్. ఎందుకు అంటే, ఇప్పుడు పైరసీ ఉందనుకోండి, సినిమా పైరసీ వీడియో ఉంది, అది వెంటనే లీక్ అయిపోతే సినిమాకి చాలా నష్టం జరిగిపోద్ది. ఇప్పుడు కోర్టులోకి వెళ్ళి కేసు వేసి ఇదంతా అవ్వకుండా ముందు జాగ్రత్తగా కొన్ని తెచ్చుకుంటారు, దట్ ఈస్ ఫేర్. కానీ అది రివ్యూలకి వాడడం ఏదైతే చేస్తున్నారో అది అసలు చాలా తప్పని నా ఫీలింగే కాదు, ఫ్యూచర్లో కూడా తెలుస్తుంది కోర్టు ఒపీనియన్ ఏంటి దీని మీద అని. సో దీనికోసం వాడేస్తున్నారు. సరే, అది పక్కన పెట్టు. అరే బార్బెల్, నువ్వే ఏదో మాట్లాడుంటావు, నువ్వే ఏదో స్టోరీ లీక్, ఏదో మళ్ళీ ఇక్కడ పిఆర్ నడుస్తుంది, ఇప్పుడు స్టోరీ లీక్ చేస్తాడు, సో వీడి మీద కేసు చేయడం కరెక్టే అని. నేనెప్పుడు స్టోరీ లీక్ చేశాను, నేనెప్పుడు స్టోరీలు చెప్పాను నా రివ్యూల్లో, అదే చెప్తున్నా కదా. అదొక మ్యానిపులేషన్, అది పక్కన పెడదాం. అసలు నాకు సంబంధమే లేదండి.
మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఎందుకు సంబంధం లేదంటానంటే మనశంకర ప్రసాద్ కానీ, మన నారినారి నడవ మురారి, అనగనగా ఒక రాజు, భర్త మహాసభ్యులకు విజ్ఞప్తి, ఈ సినిమాలన్నీ ఉన్నాయి కదా. ఈ సినిమాలు బిఫోర్ రిలీజింగ్ ద ఫిల్మ్, అసలు నేను సినిమా చూడకముందు అసలు ఆ పదాలు కూడా నోటికి రాలా, నేను అసలు మాట్లాడలా. సుప్రీం కోర్టు అండ్ ఇంకా హైకోర్టు కూడా ఎక్కడో ఎక్స్ప్లిసిట్లీ చెప్పే ఫ్యూచర్ స్పీచ్ని బ్లాక్ చేయకూడదు. మీ దగ్గర ఎవిడెన్స్ ఏం లేదు. మీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉంది? నేను చెడు మాట్లాడతాను, కావాలని చేస్తాను, మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? సబ్మిట్ చేశారా? లేదు. ఏంట్రా అంటే ఏదో మాట్లాడబోతున్నాడు అందుకే మాట్లాడకూడదంట. ఎన్న తలైవా ఇది. మళ్ళీ వీళ్ళు కంప్లైంట్ చేసిన దాంట్లో కూడా నేను మాట్లాడింది కానీ వేరే క్రెడిబుల్ యూట్యూబర్ కానీ ఎవరు మాట్లాడింది పెట్టలేదు ఎవిడెన్స్ కింద. ఎక్కడో వీళ్ళు పెట్టిన ట్రైలర్ కింద మీరు కామెంట్లు చేస్తూ ఉంటారు కదా కామన్ పీపుల్, ఏం ట్రైలర్ ఇది బొక్కలాగుంది అది ఇది అని, అది చూపిస్తారండి ఎవిడెన్స్ కింద. అంటే మాకు ఒపీనియన్ ఉండకూడదా? మీరు ఎందుకు వచ్చింది, మీరు ఒక చాలా అద్భుతమైన కళాఖండమైన సినిమాని తీస్తున్నప్పుడు మీరు కింద ఏం రాయకూడదు. మాకు అనిపించింది మీరు మాకోసమేగా చేస్తుంది, రిలీజ్ చేస్తున్నారు కదా ట్రైలర్ ఫీలర్ కోసం. సో ఇప్పుడు ఈ కామెంట్స్ కానీ క్రిటిసిజం కానీ ఏమి తీసుకోలేరా మీరు? నాకు అర్థం కావట్లా. సో తీసుకోలేము కాదండి, ప్రియంటివ్గా వేస్తున్నారు వీళ్ళు కేసులు. సో ఇప్పుడు సేమ్ సూట్ అండి. ఇప్పుడు 4 సినిమాలు నాకు తెలిసి ఒక సినిమాకి ఒక ప్లేంట్ ఉన్నారు, మిగతా 3 సినిమాలకు ఒకటే. ఆ కర్ణాటకలో ఎవరో డిస్ట్రిబ్యూటర్ అంట. ఆ డిస్ట్రిబ్యూటర్ కలిసి ఇంకా ఎవ్రీథింగ్ అండర్ ద సన్, ఐఎండిబి, మన బుక్ మై షో, రివ్యూయర్లు, ఎవ్రీబడి జాయిన్ టు ఆర్డర్ అనమాట. అది మీకు కూడా వర్తిస్తుంది. మీరు కామెంట్ రాసిన ఎవరికంటే వాళ్ళకంట ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఎనీ సోషల్ మీడియా, ఎనీ వీడియో ప్లాట్ఫామ్ వాళ్ళకి డిఫమేటరీగా అనిపిస్తే తీసేయాలంట. ఏం జరుగుతుంది అసలు? వేర్ ఆర్ వి హెడ్డింగ్ టువర్డ్స్ అన్నట్టుంది. దీనికి తోడు మళ్ళీ వాళ్ళు క్రిమినల్ ఇంటిమిడేషన్లు చేస్తున్నారు ఈమెయిల్స్లో. వీడియో తీయలేదా, ఇంకా స్క్రీన్ షాట్ ఎందుకు పెడుతున్నాం మేము, మా ఈమెయిల్స్ అని తీసుకెళ్ళి నువ్వు స్క్రీన్ షాట్ పెడుతున్నావు అని చెప్పి మళ్ళీ క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మీద మళ్ళీ కేసులు వేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు ఏప్లెక్స్ వాళ్ళు ఈమెయిల్స్లో. మేము చెప్పింది ఎందుకు ఫాలో అవ్వట్లేదని. అసలు మీ అథారిటీ ఏంటండి? అది కూడా మనం ఛాలెంజ్ చేసాం మన కోర్టు దాంట్లో. ఏంటంటే ఇప్పుడు ఏప్లెక్స్కి అథారిటీ ఇచ్చింది ప్రొడక్షన్ హౌస్, సరేనా? సితారా ఎంటర్టైన్మెంట్స్, మన పూజ్యులు ప్రియతమైన నాగవంశీ గారు ఉన్నారు కదా, ఆయన ఇచ్చారు. సో ఆయన వీళ్ళకి ఏదో రైట్ ఇచ్చారు. కానీ కేసు వేసిన డిస్ట్రిబ్యూటర్ మీకు రైట్ ఇచ్చాడా? ఎక్కడైనా ఉందా డాక్యుమెంట్? నాకైతే ఏం చూపించలేదు. మీరు వచ్చి మధ్యలో ఏదో చేసేస్తాం అంటే ఏంటి అత్యుత్సాహం ఏంటి మీద నాకు అర్థం కావట్లా. విల్ టాక్. ఇదేదో ముందు జరిగింది కాదండి. ఏప్లెక్స్ గాడు మనకి ఫస్ట్ నుంచే ఏది మీకు ఒక వీడియో కూడా చేస్తుంటాం మీరు వెనక్కి చూస్తే, టీ సిరీస్ టైంలో యానిమల్ కానీ సలార్ రివ్యూలో కానీ అప్పుడు ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్లు వేస్తావు, ఛానల్ లేపేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏం చేసుకుంటారా అన్న. అక్కడ అంతే కాపీరైట్ అని ఎదురుగుండా ఒకటి చూపిస్తారు, కానీ వెనకాల వచ్చి రివ్యూ ఇలా ఇవ్వాలి అలా ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ మనకి హితబోధలు చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ అంతే. ఇక్కడ దీని గురించి ఇప్పుడు ఇది కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేకపోతున్నారు. మనకి వస్తుంది, ఇది రిట్ పిటిషన్ హైకోర్టు కాబట్టి కొంచెం ఫాస్ట్గా జడ్జ్మెంట్ వస్తుందని ఆశతో ఉన్నాను. అది వచ్చిన రోజు మనం ఇంకా గట్టిగా మాట్లాడదాం. మామూలుగా ఇప్పుడు ఏంటంటే అది చెప్తున్నారు కదండి, వీళ్ళు చాలా చాకచక్యంగా ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ స్టేట్ వేస్తున్నారు. హైదరాబాద్లో ఇట్లా ఇప్పుడు 4 అన్నీ అవుట్ ఆఫ్ స్టేట్. ఏంటంటే ఎవడొస్తాడులే కోర్టు బయటికి, ఎవడెళ్ళి వాదిస్తాడులే, ఎవడింత ఎఫర్ట్ పెట్టి చేస్తాడులే అని. ఇప్పుడు చేశాం కదా మనకి కొంచెం వచ్చింది కదా, ఇప్పుడు చూద్దాం ఏం చేస్తారు నెక్స్ట్ స్టెప్స్ అని. ఇదే అర్థం కాదండి. ఏంటి జనాలంటే అంత చులకన నాకు అర్థం కావట్లే. ఎవడేం రాడలే, ఎవడేం కాదు, ఏది పడితే అది చేసేద్దాం అనే మైండ్ సెట్లో ఉంటారు. ఈ ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ మారాలి మన ప్రొడ్యూసర్లది. ఏంటంటే ఓ మంచి సినిమా తీస్తారా, ఏమనంటే సంక్రాంతి సినిమా బ్రెయిన్ లేకుండా వస్తాం, అలాంటి సినిమాలే తీస్తాం అన్నట్టు ఉంటారు. ఏదైనా మాట్లాడదాం, ఏదైనా జనాలకు చెబుదాం అంటే కేసులు వేస్తాం. ఇట్స్ ఓకే, అప్నా టైం ఆయేగా. అండ్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది, మేము కొంచెం రీసెర్చ్లు చేస్తామంటే చెప్తున్నా కదా, 141 అనుకుంటా ఒరిజినల్ సూట్, 141, 142 ఏదో ఉంది మనశంకర్ వరప్రసాద్ గారిది. అది మనం పెట్టాం ఆల్రెడీ మన యూట్యూబ్ దాంట్లో. లేదు ఇంకా వేరే కూడా కావాలి 3 సినిమాలు మిగతా ఏంట్రా అంటే ఒరిజినల్ సూట్ 291, 292, 293 సీరియల్ నెంబర్లు వేసుకుంటూ వెళ్ళిపోయారండి. అసలు వేర్ ఆర్ వి గోయింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. సో ఎస్, వి ఛాలెంజ్ దిస్ ఇన్ కోర్ట్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, విల్ సీ. మళ్ళీ ఇదే చెప్తున్నా కదా, మనశంకర్ వరప్రసాద్ అండి, చిరంజీవి గారే ఉన్నారు, బాగా చేశారని కూడా చెప్పాం. అది చెప్పాక కూడా ఆర్డర్ పంపించారంటే ఏ రేంజ్లో ఉన్నారో ఆలోచించండి. అంటే ఏంటి, కంప్లీట్ అబ్సల్యూట్ బానిసత్వం చేయాలా? ఇంటికి వచ్చి మీ అందరితో ఫోటోలు దిగాలా? నాకు అర్థం కావట్లా. చెప్పండి, మీకు ఏం చేస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది? మళ్ళీ ఆ డైరెక్టర్ గారు ఉంటారండి, ఈ సినిమా డైరెక్టర్ గారు అయితే అసలు నాకైతే నవ్వు వచ్చింది. ఏంటంటే సినిమా ఎక్కడ చూసినా పాజిటివ్గానే ఉందంటే రివ్యూల గురించి నాకు ఎందుకు, రివ్యూలతో నాకు సంబంధం లేదు, ఎక్కడ చూసినా ఎందుకు ఉండదు పాజిటివిటీ. కొంచెం అటు ఇటు మాట్లాడితే కేసులు అది ఇది అని చెప్పి ఆర్డర్లు పంపిస్తారు. ఇంకెంతమందికి పంపించారు ఎవరికి తెలుసు. సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ యునానిమస్ ఎటువంటి ఇది లేకుండా పాజిటివ్గా వెళ్తున్న సినిమా కూడా ఇది. ఎవరో ఒకరు అది బాగాలేదు ఇది బాగాలేదు అంటూ ఉంటారు. మొత్తం అంటే యూనివర్సల్గా
పాజిటివ్గా వెళ్ళింది. సో మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ అవేర్నెస్ అండి. ఇలా జరుగుతుంది, మీకేమైనా జరిగితే ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. కుదిరితే ఫైట్ చేయండి. అందరూ ఫైట్ చేయలేరు, చేయాల్సిన ఓపిక ఉండదు, ఎనర్జీ ఉండదు, ఇదే ఉండదు. నాకు కొంచెం తీట ఎక్కువ కాబట్టి ఇట్స్ ఓకే, అది పక్కన పెడదాం. బట్ ఇలా చెయ్యొచ్చు, ఇలా మనకి కోర్స్ మన అలా ఒకటి చేస్తే అయిపోయింది అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళకుండా మనం ఏం చేయొచ్చు, వాట్ ఆర్ అవర్ ఆప్షన్స్ అని చెప్పడానికి ఈ వీడియో మనం వెళ్ళాం. సో ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నామని మీరు అనుకోవచ్చు, కానీ ఇట్స్ నాట్ ఈజీ. సో 6 కేసెస్ అంటే కొంచెం ఎంత టెన్షన్ పడతారు, ఫినాన్షియల్గా కొంచెం ఉంటుంది. 6 కేసెస్ ఫైట్ చేయాలి అంటే దాంతోపాటు మనం ఇంకో 2 వేసాం, సుప్రీంకోర్టులో ఒకటి, ఢిల్లీలో రిప్రజెంటేషన్. సో ఉన్నాయి మనం అట్లీస్ట్ నాకు తెలిసి 7 ఉన్నాయి మన మీద. బిఫోర్ 2 years 0, ఇప్పుడు 7 ఉన్నాయి. ఇంకెన్నో అవుతాయి నాకు తెలియదు. బట్ పాయింట్ బీయింగ్, దిస్ ఈజ్ ఫైనాన్షియలీ ట్యాక్సింగ్, మెంటలీ ట్యాక్సింగ్. బట్ నా టైం వస్తుంది, ఓపిక్గా ఉన్నా, దెన్ విల్ టాక్. అంటే నేను ఊరికి వదలను, ఇలా వేసుకుంటూ పోతే కేసులు. మనం చేయాల్సింది కూడా మనం చేస్తూ ఉంటాము. మీరు కూడా, నేను చెప్పేది ఏంటంటే మన రైట్స్, ఫండమెంటల్ రైట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకి కాన్స్టిట్యూషన్లో ఉంది. అండ్ వీళ్ళు ఏంటంటే ఏదో లాజిక్లు గిమ్ముక్కులు పట్టుకొని ఏదో చేసేసి సాధించేసాం అని చెప్పి ఆర్డర్లు వేస్తూ ఉంటారు. మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడతారు. మీకు ఒకటి చెప్తాను, మన పూజ్యులు పరమాత్ములు ప్రియతమైన ప్రొడ్యూసర్ గారు ఉన్నారు కదా, అదే నాగవంశీ గారు. నచ్చకపోవడం అనేది మరి కొంచెం ఎటకారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరిని హర్ట్ చేసే ఆర్టిస్ట్ని కానీ టెక్నీషియన్ కానీ అట్లా ఏదన్నా ఇష్టం వచ్చినట్టు రివ్యూ ఇస్తే వాళ్ళ మీద లీగల్గా మూవ్ అవడానికి తెచ్చుకున్న యాక్ట్ అది అంతే. అంతేగాని మీ పని ఎవరిది ఏ రివ్యూని ఆపమనలేదు, ఎవరిని ఏం చెయ్యొద్దనలేదు మేము. కానీ ఏదైనా డిస్రెస్పెక్ట్ఫుల్గా చేస్తే ఆ రివ్యూలో సినిమా గురించి కానీ ఆర్టిస్ట్ గురించి కానీ టెక్నీషియన్ గురించి అప్పుడు వాళ్ళ గురించి లీగల్గా వెళ్ళడానికి రైట్ తెచ్చుకున్నాం అంతే. వెటకారంగా మాట్లాడకూడదా? ఎందుకు మాట్లాడకూడదండి? మీరు చాలా పెద్దవాళ్ళు దిగొచ్చారు కాబట్టి, రాజ్యాంగం రాశారు కాబట్టి మీకు నచ్చింది జరుగుద్దా? నాకు అర్థం కావట్లా. అంటే ఎవరిదో మనోభావాలు దెబ్బతింటే మీరు ఎవరు? హూ ఆర్ యూ టు టెల్ మీ? చెప్పండి. ఇది పలానా మాట్లాడాలి, పలానా మాట్లాడకూడదు, ఇలా అంటే మేము ఇలా చేస్తాం. వి గాట్ కోర్ట్ ఆర్డర్స్ అంట. చూద్దాం, ఆ కోర్ట్ ఆర్డర్ ఇప్పుడు స్టే వచ్చింది, రేపు ఏమైందో అది కూడా చూద్దాం. బట్ అదే చెప్తున్నా కదండి, వీళ్ళకి ఏంటంటే ఆ ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ పోలేదు. ఆ రివ్యూలో ఏం లేదు అది ఇది అంటారు. మరి పబ్లిక్ పర్సెప్షన్లో ఆనెస్ట్ కూడా మాట్లాడితే మీకు ఏంట్రా నొప్పి? నాకు అర్థం కావట్లా. మీరే చెప్తున్నారు కదా ఫరక్ పడదు అది ఇది అని. ఇప్పుడు మరి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కావట్లా. ముందు రౌండ్ టేబుల్ పెడతారు మీరే, ఒక రౌండ్ టేబుల్ పెట్టి మరి కింగ్డమ్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ ద కింగ్డమ్ అని చెప్పి పెడతారు. బాగుంది. దానప్పుడు నువ్వు వీడియో చేశా, మీకు గుర్తుందో లేదో. మరి అది మనసులో పెట్టుకున్నారా? సరే, అది పక్కన పెడదాం. అంత పెట్టారు కదండి, రౌండ్ టేబుల్ పెట్టి మరి కింగ్డమ్ అని చెప్పి అన్నారు కదా. మళ్ళీ మొన్న వచ్చి కింగ్డమ్ అది అంత ఆడలేదు, డైరెక్టర్తో ఇంకా మాట్లాడలేదు, మీరే ఒప్పుకుంటారు. అంటే ఇంత క్లియర్గా ప్రెసిడెంట్ స్కాలర్లు లేపుతారు, బాధ్యత అంటారు, మళ్ళీ ఇంకో ఫ్యాన్స్ ఏదో డ్యూటీ చేస్తున్నారంటారు. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ మ్యాన్? నాకు అర్థం కావట్లా. మంచి సినిమా తీయండి, మంచి సినిమా. ఈ సింప్లెస్ట్ సొల్యూషన్ అండి, ఆకమ్స్ రేసర్ అంటారు కదా, సింప్లెస్ట్ థింగ్ ఏంటంటే మంచి సినిమా తీయండి. మంచి సినిమా తీస్తే నేను బాలేదు 10 సార్లు అన్నా అనుకోండి, నన్ను ఎవడు దేకడు. సో మీరు మంచి సినిమా తీయడం పక్కన పెట్టి ఇదిగో ఈ చుట్టుపక్కలంతా చేస్తున్నారు. అండ్ ఏప్లెక్స్ కూడా ముందు కూడా చెప్పానండి మీకు, ఏప్లెక్స్ వాళ్ళకి పద్ధతిగా కూడా చెప్పాను. నేను చేసేది కరెక్టేరా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, అందరూ మాట్లాడొచ్చని. కాదు కూడదు అంటారు. చూద్దాం. కోర్టు అన్నారు కదా, మీరు కోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు ఏంటి భయపడిపోయి వణికిపోవాలా? నాకు అర్థం కావట్లా. నేను తప్పు చేయలేదు, నేను కోర్టుకి వెళ్ళాను, రిలీఫ్ వచ్చింది, టెంపరీ రిలీఫ్ మాత్రమే వచ్చింది. మనం ఇంకా ఈ కేసు నడుస్తూ ఉంటుంది, అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. ముందే చెప్పా కదా, ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ యూ థింక్. బట్ అదే చెప్తున్నా కదా, వీళ్ళు ఏంటంటే ఎవడొస్తాడులే, ఏం చేస్తాడులే, భయపెట్టేద్దాం అనే ఫీలింగ్లో ఉంటారు. ఎందుకు భయపెట్టాలండి? మీరు మీ పని మీరు చేసుకోండి. ఇది డెమోక్రసీ, ఎవడిని భయపెట్టలేడు, అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఎస్, మీకు కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మీకు కొంచెం ఫేమ్ ఎక్కువ ఉంది, మీరు పిలిస్తే భజన చేసే బ్యాచ్ ఉంది, సో అందరూ వచ్చి చేయాలా భజన? నాకు అర్థం కావట్లా. సరే, ఇట్స్ ఓకే. మీరు ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, చాలా తెలివిగా చేస్తారండి వీళ్ళు. ఇది అవేర్నెస్ కోసమే చెప్తున్నా జనాలకి. ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ కేసేస్తే పబ్లిక్లో బ్యాడ్ అయిపోతారు, లేకపోతే మళ్ళీ రిపర్కషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏప్లెక్స్ అనే లాంటి మధ్యవర్తుల్ని ఇన్వాల్వ్ చేస్తారు. ముందు తమడా మీడియా, మన పూజలు పుణ్యాత్ములు పరమాత్ములు గురించి చెప్పాలి మన నాగవంశీ గారు. 30,000 సబ్స్క్రైబర్స్ కూడా లేని టైంలో మీరు నా ఫస్ట్ రివ్యూ మీద ఫస్ట్ స్ట్రైక్ వేసింది మీరే. మర్చిపోం అది, ఎందుకంటే తీపి గుర్తులు కదా. అలానే 300K ఉన్నప్పుడు కోర్టు కేసేసి బయటకు వచ్చి మరి వెటకారం అది మాట్లాడారు మీరు. సో అదే చెప్తున్నా కదా, మీరు మాట్లాడచ్చు, మీకు రైట్స్ ఉన్నాయి, మీరు పూజ్యులు పరమాత్ములు పుణ్యాత్ములు. ఇప్పుడు మీరు ఇదేశారు, నెక్స్ట్ ఏంటి? ఇవి తగ్గామా? లేదు, పెరుగుతూనే ఉన్నాం. 10 fold అయ్యో, ఇంకా 10 fold అవుతాం, మిలియన్కి వెళ్తామండి. ఎస్, దట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు కాకపోతే 2-3 years 3-4 years ఎప్పుడొకప్పుడు వెళ్తాం. నేను ఆనెస్ట్గానే ఉంటాను, పెరుగుతూనే ఉంటాం. దెర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ డూ అబౌట్ ఇట్. అది గుర్తుపెట్టుకోండి. మీకు మంచిది, నాకు మంచిది. బై. రేపు ఇంకేంటి నెక్స్ట్ లెవెల్ అప్ చేసి ఇంకేమైనా చేస్తారా? కానీ మీరు అదే చెప్తున్నారు కదా, మీరు చేసే ప్రతిదానికి ఒక రికార్డు ఉంటుందండి. ఆ రికార్డు ఉంది నా వీడియోల ద్వారా. నేను ఉన్నా లేకపోయినా నా వీడియోలు అయితే ఉంటాయి కదా, వీడియోలో రికార్డు ఉంది. కేసులు వేశారు, కోర్టులోకి వెళ్ళారు, స్ట్రైక్లు వేశారు, అన్నిటికీ ఉన్నాయి కదా.
ఇంకా మీ ఇష్టం, మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు ఫ్యూచర్లో అనేది అది దాని ఏమంటారు మీ దీనికి వదిలేస్తాం అనుకుందాం. టు యువర్ ఓన్ కాన్షియస్, టు యువర్ ఓన్ ఇది అని. సో బేసిక్గా చెప్పేది ఏంటంటే ఈ సంక్రాంతికి మీరు అనుకున్నట్టు పాజిటివిటీ అది ఇది ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఇష్టం వచ్చినట్టు వీళ్ళు కేసులు వేసేసి ఎవడు పడితే వాళ్ళకి పంపించేస్తారు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి, యూట్యూబర్స్ దగ్గర నుంచి అందరికీ వస్తున్నాయి. లేదా ఎవరికి రావట్లేదు, నన్నే టార్గెట్ చేస్తాను, నాకు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ ఒకవేళ మీకు వచ్చుంటే బయటికి రండి, మాట్లాడండి. దిస్ ఈజ్ నాట్ ఓకే, దిస్ ఈజ్ అగేన్స్ట్ అవర్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ అగేన్స్ట్ అవర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. ఏంటంటే ఇప్పుడు నాకు అప్లై అయింది, మీకు అప్లై అవుద్ది. జస్ట్ ఏంటంటే మీరు వాళ్ళు అనుకోవట్లా మీరు అంత వాయిస్ ఉంది, మీకు అంత వచ్చి జనాలు చూస్తున్నారు, అందుకే మిమ్మల్ని గెలకట్లా. మీరు పెట్టండి, మీరు చేయండి, మీకు రీచ్ వస్తే మీకు వేస్తూ ఉంటారు అనమాట ఇలాంటి కేసులన్నీ. ఇట్స్ ఓకే. ఏంటంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ మనకి ఒక ప్రెసిడెన్స్ ఉంది. అసలు ఒక విషయం జరగక ముందుకే, వాడు మాట్లాడక ముందే నోరు ముయ్యకూడదరా బాబు అని చెప్పి, ముయ్యాలి అంటే చాలా హై బార్ ఉండాలి అని చెప్పి వచ్చినాయి, ఒక కేసులు వచ్చినాయి. అది పక్కన పెడదాం. దానికి తోడు రీసెంట్లీ మద్రాస్ హైకోర్టు కూడా చెప్పారు రివ్యూలు 3 days అంటే అది కుదరదరా బాబు అని. మీరు వినరా? నాకు అర్థం కావట్లేదు, మీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు నార్త్లో హాలీవుడ్లో ఎక్కడ ఉండదురా ఇది. ఓ సినిమా కొన్ని నెల రోజులు ముందు కూడా షోలు వేస్తే నెగిటివ్ పాజిటివ్ రివ్యూలు ఇస్తారు. మన దగ్గర ఏందో నాకు అర్థం కావట్లేదు. జనాలు అంతే ఉంటారు సగం మంది అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ ద TFI బానిస బ్యాచ్ ఉంటారు కదా, నాట్ ఈవెన్ TFI బానిస, పర్సనల్ హీరో కులం ఆ బానిస బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఎస్ కరెక్టే, మా హీరో గురించి మాట్లాడి నోరు తెరవద్దంట. ఒరే నా నోరు మూస్తే నీ నోరు మూసినట్టేరా, అది నీకు ఎప్పటికి అర్థమయ్యద్దో ఇట్స్ ఓకే, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది. బట్ ఇది వాళ్ళు కేసు వేశారు, మనం స్టే తెచ్చుకుందాం, ఇంకా ముందుకు వెళ్దాం. అప్డేట్ ఏదైనా మేజర్ అప్డేట్ వస్తే ఇలానే ఇస్తాను. చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కొలదమల్లి వచ్చేవారం. థ్యాంక్ యూ.